గోవిందం ఉమామహేశ్వరరావు గారు అందించిన బుద్ధుడు చూపిన దారి. ఒక భూస్వామి పంట చేతికి వచ్చిన సందర్భంగా వేడుక జరుపుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే బుద్ధుడు భిక్ష కోసం అక్కడికి వచ్చాడు. ఆయనను చూసి భూస్వామి కోపంతో, "నువ్వు చూస్తే బలిష్టంగా ఉన్నావు. ఇలా అడుక్కు తినడం కన్నా పని చేసుకుని బతకడం గౌరవప్రదం. నేను నేలను దున్ని విత్తనాలు నాటి ఎంతో శ్రమించాను కాబట్టి ఇప్పుడు సగర్వంగా ఆ ఫలితాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు కూడా అలా పనిచేస్తే ఇలా బిచ్చమెత్తకుండా తినడానికి ఏదో సమకూరి ఉండేది" అంటూ ఈసడించుకున్నాడు. అతడి కటువైన మాటలతో బుద్ధుడి ప్రశాంతతకు కించిత్తు కూడా భంగం కలగలేదు. "ఓ భూస్వామి, నేను కూడా దున్నాను, నాటాను. ఆ దున్నడం నాటడం వల్లే తింటున్నాను" అని నెమ్మదిగా జవాబిచ్చాడు. అప్పుడు ఆ రైతు, "వ్యవసాయదారుడునని చెప్పుకుంటున్నావు. అయితే నీడ్లెక్కడా, విత్తనాలు, నాగలి ఎక్కడా" అని విసురుగా ప్రశ్నించాడు. అందుకు బుద్ధుడు సౌమ్యంగా ఇలా జవాబిచ్చాడు: "విశ్వాసం అన్నదే నేను నాటిన బీజం. సత్కార్యాలే వాన. వివేకం సచ్చీలతలే నాగలి. నా మనసే మార్గనిర్దేశం చేసే పగ్గం. చిత్తశుద్ధే నేను ఉపయోగించే ములుగర్ర. ప్రయాసలే నా ఎడ్లు. భ్రాంతులని కలుపు మొక్కలను తొలగించడానికి చేను దున్నాను. దాని ఫలసాయమే అమరఫలమైన నిర్వాణం, అంటే సమస్త దుఃఖం అంతరించిపోవడం." ఈ మహోన్నత వ్యాఖ్యానం వినగానే ఆ భూస్వామికి తన ముందు నిలిచింది సామాన్యుడు కాదని అర్థమైంది. బంగారు గిన్నెలో పాయసం తెచ్చి బుద్ధుడికి సమర్పిస్తూ, పూజనీయుడైన గౌతముడు అమరత్వాన్ని ఫలసాయంగా అందించే చేనును దున్నుతున్నాడు కనుక ఆ జగద్గురువు ఈ పాయసాన్ని స్వీకరిస్తాడుగాక అని అన్నాడు. భూస్వామి మొదట చేసిన పరాభవానికి నిజానికి మరొకరైతే ఎంత కోపం తెచ్చుకునేవారో. కానీ అక్కడ ఉన్నది బుద్ధుడు. తన సౌమ్యతతో, తీయని పలుకులతో ఆ కోపిష్ఠి భూస్వామి మనసును మార్చేశాడు. ఆయనకు ఇలాంటివే ఎన్నో అనుభవాలు. వాటిని మౌనంగా చిరునవ్వుతో అధిగమించాడు. తన ఉపదేశాలను మరింత విస్పష్టంగా, గౌరవప్రదంగా ప్రజానీకానికి అందించాడే కానీ ఎక్కడా గొంతు పెంచలేదు, పిడికిలి బిగించలేదు. బుద్ధుడి జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రజలతో ఆయన ఎలా సంభాషించేవాడో, సవాళ్లను ఎలా అధిగమించేవాడో తెలుస్తుంది. సకల ప్రాణికోటి పట్ల బుద్ధుడికి ఉన్నది సౌహార్దం, కారుణ్యం. తన ధమ్మపద అనువాద ఉపోద్ఘాతంలో డాక్టర్ రాధాకృష్ణ ఈ లక్షణాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బుద్ధుడు కోపంతో మండిపడిన సందర్భం కానీ, ఆయన పెదవుల నుంచి కనికరం లేని మాటలు వెలువడ్డ సంఘటన కానీ మచ్చుకు కూడా లేవు. మూర్తీభవించిన ఆ సహనమూర్తి ప్రపంచాన్ని దుర్మార్గమైందిగా భావించలేదు, అజ్ఞానమైందిగా పరిగణించాడు. కాబట్టే అంత సౌజన్యంతో వ్యవహరించేవారు. ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారు నేర్చుకోవాల్సిన మంచి విషయాలెన్నో బుద్ధుడి జీవితంలోనూ బోధనల్లోనూ కనిపిస్తాయి.